చెప్పండి చెప్పండి. దొరికిందా అండి? ఉన్నారా సార్ మీరు లైన్? ఉన్నానండి, వేరే కాల్ వస్తే మళ్ళీ చేస్తానని పెట్టాను. చెప్పండి సార్. తీసానా? చదివారా? చదవండి సార్, అక్కడే ఉందా, చదవండి. చదువుతాను. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను నీకు ఇదే నేను అనే పదం మర్చిపోయారు మీరు అక్కడ. చదవండి. యెహోవా వాక్కు ఇదే, నేను అదే చెప్పాను, మీరు వినలేదు అనుకుంటాను. ఓకే సార్. నేను నీకు విరోధినై ఉన్నాను, నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. శభాష్. ఏంటి సార్ అర్థం ఏంటండి? చాలా ఇది ఒక్కటే చాలు. అయ్యో ఇది ఒక్కటి చాలా? దీని అర్థం చెప్పండి. సరే దీని గురించి మీ స్పందన ఏంటి సార్? దీని అర్థం ఏంటి మీరు చెప్పండి సార్, నాకు తెలియకనే మేము మీకు ఫోన్ చేశాను సార్ నేను. ఓకేనా, నీవు చేసిన అధిక జారత్వం బట్టి నువ్వు గనక వ్యభిచారం చేస్తే సైన్యములకు అది యెహోవా అంటే సైన్యాలకు అధిపతి యెహోవా దేవుడు వాక్కు ఇదే అంటే నీకు వాగ్దానం. వాక్కు అంటే వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? తను చెప్పాడు, యెహోవా చెప్పాడు ఈ మాట. యెహోవా వాక్కు అని ఉంటుంది, యెహోవా దూత చెప్పాడు అని ఉంటుంది, పాత నిబంధనలో ఇలానే ఉంటుంది. ఓకేనా? నీకు నీ చెంగులు అంటే నీ యొక్క అంచులు చెంగులు అంటే అంచులు అన్నమాట. అంచులు అండి. ఇప్పుడు పంచు ఉంది, పంచు కంచు ఏముంటది? కింద ఉంటది. చీర కంచు ఏముంటది? కింద ఉంటది. లంగా కంచు, స్కర్ట్ ఉంది అనుకోండి, వాళ్ళు స్కర్ట్ వేసుకుంటారు ఫారిన్ వాళ్ళు, వాళ్ళకి స్కర్ట్ అంటారు. అంచులు అంటే కింద ఉన్నది అనమాట. చీర చెంగు అంచులు అంటారు కదండి. చెంగు అంచులు అంటే చెంగులు నీ ముఖం మీదకి ఎత్తి. ఇప్పుడు మీరు పంచె కట్టుకున్నారు సార్, మీ పంచె అంచులు నీ ముఖం మీదకి ఎత్తుతానంటే ఏం కనపడుద్ది సార్? కింద మానవం కనపడుతుంది. మానము అట్లా అనద్దు సార్. మానవం ఇక్కడ మనం ఉన్నదే చదవాలి తప్పితే కల్పించి చెప్పకూడదు. మనం నేనేమన్నాను, ప్రైవేట్ పార్ట్స్ కనపడతాయి సార్. మానం అంటే ఏం సార్? ఆడదానికి మానం పోయిందంటే ఏంటి సార్ దాని అర్థం? శీలం అంటే ఏంటి సార్? ఐడియా ఉంది సార్, చెప్పండి. మానమును నీ రాజ్యము నేను బయలుపరచుదును. బయలుపరచడం అంటే బయట పెడతాను. అంటే ఏం చెప్తారంటే దేవుడు నీ లంగా లేపి నీ లోపల ఉన్నటువంటి ప్రైవేట్ పార్ట్ ని అందరికీ చూపిస్తాను అంటున్నాడు. ఏంది? వ్యభిచారం చేస్తే, ఒక స్త్రీ గనక వ్యభిచారం చేస్తే ఆ మాట అంటున్నాడు. ఇక్కడ మాకు అబ్జెక్షన్ ఏంటంటే, ఒక స్త్రీ వ్యభిచారం చేసింది, కొరడాలతో కొట్టు, చంపే, లేకపోతే ఇంకా ఏదో శిక్షలై, లంగాలు లేపి అందరికి ఆమె ప్రైవేట్ పార్ట్ చూపిస్తారు. దేవుడు అనేవాడు అలా చేయొచ్చా అనేది మా అబ్జెక్షన్ అండి. మీరు చెప్పచ్చు. ఇప్పుడు నేను మాట్లాడొచ్చా సార్? తెలివికి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ సార్, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. మీ దగ్గర బైబుల్ ఉంటే అదే నహూము గ్రంథము 3వ అధ్యాయం 1st వచనం చదవండి సార్. మీరు చెప్పండి మాకు. ఇప్పుడు ఇది కరెక్టా కాదా చెప్పండి సార్, వెళ్దాము. ఇది తప్ప రైటా సార్? మీరు చెప్పింది 100కి 200% కరెక్ట్ సార్. కరెక్ట్ కదా. మరి దేవుడు అనేవాడు ఇలా చేయొచ్చా? ఇప్పుడు దేవుడు అనేవాడు ఇలా చేయొచ్చా? నేను కూడా ఆన్సర్ ఇస్తాను సార్. దానికి ఆన్సర్ నేను డైరెక్ట్ చెప్పేసేయండి. ఇప్పుడు ఎందుకంటే మాకున్న అబ్జెక్షన్ మేము చూపించాం, మీకున్న అబ్జెక్షన్ అయితే మీరు చదివి వినిపించండి, మేము వింటాం. ఇంకా నేను మీకు ఆన్సర్ ఇవ్వలేదు సార్. మీరేమన్నారు? ఫస్ట్ మీరే బైబుల్ చదవండి, ఎవరో చెప్పిన మాటలు కాదు, మీరు చదివితేనే బాగా అర్థమవుతుంది. మాకు అవన్నీ అనవసరం సార్. దేవుడు అనేవాడు లంగాలు చూపి పువ్వులు చూపిస్తా, కాయలు చూపిస్తా అనేది తప్పు కదండి. అది అసలు దేవుడు అలాంటి మాటలు అనొచ్చా? తప్పు సార్, మీరు అన్న మాట ప్రకారం తప్పు. బట్ అక్కడ 3వ అధ్యాయం 1st వచనం చదవండి సార్. మీరే చదవండి, చెప్పింది మీరు కదా. ఓకే. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఇక్కడ యెహోవా దేవుడు పట్టణాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, స్త్రీని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, వినండి. చెట్లను ఉద్దేశించిన ఇలాంటి పదాలు రాయడం తప్పు. ఇది సమాజంలో తప్పుడుకి వెళ్తుంది. మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఓలిబా గురించి పట్టణాల గురించి కూడా ఉంటది అక్కడ. కానీ ఇప్పుడు కన్యకాలం ముందు పురుషులు చనువులు నలిపిరి, మంచి వయసులో ఉన్నప్పుడు కుర్రోళ్ళు చల్లు బిసికారు, అమ్మాయిలు. ఏందా మాటలు? పట్టణాల గురించి చెప్పింది, మేమేం కాదనట్లేదు, మాకు తెలుసా సంగతి. కానీ ఇప్పుడు మీరున్నారు సార్, మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి నేను కూర్చొని మీ ఆడవాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటా. నేను అంటాను, ఎవడైనా తప్పు చేశాడంటే వాడు లంగాలు లేపి పూగు చూపిస్తాను అంటాను మీ ఇంట్లో ఆడవాళ్ళ ముందర. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చి మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు చళ్ళు పిసికించుకున్నారు అనేసి నేను ఇది పట్టణాల గురించి మాట్లాడాను అంటాను. మీరు ఒప్పుకుంటారా?
డెఫినెట్లీ బైబిల్ గురించే మాట్లాడాలి మీరు. కాదు కాదు, మీరు అంటే అదే చెప్తున్నా, గాడిద గుర్రం అంటే మడ్డలు కావాలి అనే పదం కూడా వాడతాం మీ ఆడవాళ్ళ ముందర, ఎందుకంటే బైబిల్లో ఉంది అది. యెహెజ్కేలు 23:20 చెప్పండి సార్, ఎక్కడ? యెహెజ్కేలు 23:20 ఈ పదాలు కన్యకాల ముందు పురుషులు నలిపిరి ఉండండి, ఇంకా చాలా ఉన్నాయండి. మీరు ఒకసారి ఇవన్నీ వినండి. నీవు తాళవృక్షం తినదావు, నీ కుచములు గెలలను అంటే నీ తాళవృక్షం తినను, తాడి చెట్లాగా ఉన్నాయి, నీ సళ్ళు తాటి గెలలాగా ఉన్నాయి. యెహెజ్కేలు ఎన్నో అధ్యాయం? యెహెజ్కేలు 23:20 23:20. ఇవన్నీ పట్టణాల గురించి మాట్లాడి, చెట్ల గురించి మాట్లాడి, కానీ బూతు మాట్లాడతామని తప్పు సార్. మీకు అది గ్రహించండి ముందర. మీ ఇంట్లో ఆడవాళ్ళ ముందుకు వచ్చి సళ్ళు పిసికించుకున్నా, గాడిద గుర్రం అంటే మడ్డలతో దెంగించుకున్నాను, పోతే నా సళ్ళు తాచిగెల్లలాగా ఉన్నాయి, నా సళ్ళు ద్రాక్ష గెల్లలాగా ఉన్నాయి అనే చివరికి ఇవన్నీ పట్టణాల గురించి లేమ్మా, మీ గురించి కాదంటే అది ఎంత చండాలంగా ఉంటుంది ఆలోచించండి. అది మన హిందూ సాంప్రదాయం కాదు. అది మీరు హిందూసా క్రిస్టియన్సా? నేను క్రిస్టియన్ నుంచి పాస్టర్ గా ఉండి 10 సంవత్సరాలు సేవ చేసి బయటకు వచ్చానండి పెంతెకోస్తులో. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు? ప్రెసెంట్ హిందువా క్రిస్టియనా? హిందూ అండి, హిందూ. డెఫినెట్లీ హిందువేనా సార్? అవునండి, నేను పాస్టర్ గా చేసి వచ్చానని చెప్తుంటే. ఎవరో ఆకాశం నుండి ఎవరో రేతస్సు విడిస్తే కిందున్నోళ్ళు తాగితే, ఒక నిమిషం, ఇవి కూడా మాట్లాడి సూర్యుని చూస్తేనే కడుపు వచ్చేస్తుందా సార్ ఎవరికైనా? ఎక్కడుందండి ఆ రెఫరెన్స్? శివుడు మోహిని చూసి రిఫరెన్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ చదవండి, ఆ శ్లోకం చదవండి, ఏముంది అక్కడ? శివుణ్ణి చూసి శ్లోకం చదవండి, శ్లోకం చదివి నేను మేరీ కడుపు చేశాను, మేరీ నాతో పనుకుంది, యేసు పుట్టాడంట మీరు ఒప్పుకుంటారా? శ్లోకం చదవాలి కదా, బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించాలి కదా. మీకు నేను చూపించినట్టు ఏ శ్లోకంలో ఎక్కడుందో చూపించండి, నాకు చదవండి, ఆ శ్లోకం చదవండి. అంటే మీకు తెలియదు ఇవన్నీ? ఏం మాట్లాడుతున్నారండి? రిఫరెన్స్ చెప్పింది మీరు తీయాలి. మీకు తెలియదు? మీరు హిందూ కారా? మీరు హిందువు కాదా? ఆ గ్రంథం శ్లోకం నేను చదవలేదు, నాకు తెలియదు. హిందూ అన్నిటి తెలియాలని రూల్ ఎక్కడుంది చెప్పండి? భారతదేశం 80 కోట్ల మంది ఉంది. వినండి, భారతదేశం 80 కోట్ల మంది హిందువులు ఉంటే వాళ్ళందరికీ తెలిసిపోవాలి. ఒక నిమిషం, ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చింది? పాస్టర్ పీటర్ అంటే ట్రూకల్లో పడింది జర్నీ. మీరు రాజుగారు మీకు తెలుసా అండి? తను పాస్టర్ మీకు తెలుసా? మీకోసం ఫోన్ చేసినట్టున్నారు ఇప్పటి నుంచి. సార్ నేను చర్చిలో ప్రవీణ్ అన్న కూడా ఉన్నారా? చెప్పండి. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే, పాస్టర్ గారేనా ఇప్పుడు ఏదో శివుడు వీర్యంగా ఆచాడు అన్నాడు, నేనంటే మేరీతో పనుకొని యేసును అన్నానని చెప్పా. దాంట్లో తప్పేం లేదు కదా, ఎందుకంటే ఈయన శివుడు గురించి మాట్లాడినప్పుడు రిఫరెన్స్ శ్లోకం చూపించి మాట్లాడాలా. నేను మేరీతో పనుకున్నాను వినండి అయ్యా పాస్టర్ గారు, ఫస్ట్ మీరు వినండి. నేను మాట్లాడే తప్పు ఉంటే నన్ను కండి. ఆయన ఏమన్నాడు? శివుడు వీర్యంగా ఆచాడు అన్నాడు, నేను మేరీతో పనుకొని యేసును అన్నానని చెప్పా. బాబు రిఫరెన్స్ ఏదంటే నువ్వు రిఫరెన్స్ చూపించి అన్నాడు. ఇప్పుడు ఇదిగో, మీరు నిజమైన హిందువే అయ్యింటే నువ్వు రిఫరెన్స్ చూపించి మాట్లాడు. నీకు గ్రంథాలు తెలియదు సార్. మీకు ఏ గ్రంథాలు? రాముడు, ఈయన ప్రవీణు రాముడు ఏ తండ్రి అంటే రాముడు గురించి నీకెందుకు? రాముడు దేవుడు అని నీకెవడు చెప్పాడు? రాముడు దేవుడు నీకెవడు చెప్పాడు? ఎక్కడ రాసింది రాముడు దేవుడు అని? అంటే మీ ప్రకారం మీ దేవుడు కాదన్న నా ఇష్టం, నా మనసులో పెట్టుకొని నేను పూజించుకుని నీకు చెప్పలేదు నేను రాముడు దేవుడు అని. ఇప్పుడు నువ్వు నీకు రాముడు దేవుడు నువ్వు నమ్మమంటే నువ్వు నన్ను అడగాల. నువ్వే కదా మాకు కాల్ చేసింది. బైబుల్లో ఏం బూతులు ఉన్నాయి అన్న మొత్తం చూపించాను. గాడిద గుర్రం అంటే మడ్డలని చూపించాను. నీకు ఏం కావాలి ఎందుకంటే? 23:20 ఇప్పుడు 2 సార్లు చెప్పా. ఏమనుంది సార్ అడా? ఏమనుంది సార్? చదవండి మీరు. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము. ఏంటి సిగ్గుమాలిన మొహం అంటే? ఏంటి మోహించడం అంటే ఏంటది? ఆ గాడిద గుర్రం అంటే సిగ్గుమాలిన మోహం అంటే ఆ గాడిద మీద గుర్రం మీద వాటిని మోహించడం అనమాట. అంటే ఆ యొక్క మడ్డలు మోహించగలి తృప్తి పడతానంటారు ఆడపిల్లలు, ఆడవాళ్ళు. ఓకే బాబు, నేను అన్న కాదయ్యా, నువ్వు గ్రీక్ లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. మేము తప్పుంటే మా మీద నువ్వు కేసు పెట్టు. మీ మీద కేసులు పెట్టాల్సిన అవసరం మాకు మరి ఏముంది ఇంకా? సరే అవన్నీ కాదులే గాని, ఇప్పుడు శివుడు వీర్యంగా ఆచాడు, ఎక్కడ ఆచాడు? ఏ శ్లోకం చదువు? శ్లోకం చదవయ్యా. కాదండి, ఇప్పుడు ఇద్దరు క్రిస్టియన్స్ వచ్చారు. ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటేనండి, ఆయన శివుడు వీర్యంగా ఆచాడు, శ్లోకం చూపించకపోతే మాత్రం నేను మేరీతో యేసును కనెక్ట్ అయింది సార్. మీ ఇద్దరు ఒప్పుకోవాలి దానికి. అంతే. మీలాంటి వాళ్ళు కొన్ని 100 మంది వచ్చినారు మేరీ దగ్గరికి.
మేరీని 100 మంది మేరీని దెంగా కాదే మేరీ అట్లా అనొచ్చా తప్పు కదా బాబు. పాస్టర్ గారు ఏమన్నాడు విన్నావా? మేరీని 100 మంది వాడుకున్నారనే విధంగా అంటున్నాడు. తప్పండి, అలా అనకూడదు. రాజు గారు ఒక్క నిమిషం అండి, నేను బ్రదర్ తో మాట్లాడాలి. బ్రదర్, ఇప్పుడు మన సువార్త మన దేవుడిని మనం బ్రదర్ మీ పేరేంటి బ్రదర్? మర్చిపోయాను. రాజు అంటే ఆయన పేరు రాజు. రాజు, మీ పేరు రాజు కదండి? నా పేరు గుణపాల్ రాజు. జాన్సన్ అండి. జాన్సన్ అండి. జాన్సన్ బ్రదర్, మీకు ఒక మాట చెప్తాను బ్రదర్. మనం మన దేవుడిని గణపరచుకోవాలి, మన సువార్తను ప్రకటించుకోవాలి, కానీ అన్యుల వాటి గురించి మనకు అనవసరం అండి. వాళ్ళతో మాట్లాడాం అనుకోండి, చెప్పేదండి బ్రదర్, వచ్చినట్టు మాట్లాడుతున్నాడండి. రిఫరెన్స్ అడిగా ఒక్క నిమిషం అండి రాజు గారు, ఒక్క నిమిషం సార్. రాజు గారు బ్రదర్, ఇప్పుడు మనల్ని ఇప్పుడు మనం ప్రభు నామం దూషించబడటానికి కారణం మీలాంటి వాళ్ళ బ్రదర్. మీరు ఏం తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మీరు అసలు వాళ్ళు హిందువులనే వాళ్ళు ఎలాగుంటారంటే, వాళ్ళు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి, క్రైస్తవులు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎవరు కూడా మీరు రావణ్ణి నమ్మాలి, నమ్మకపోతే నరకానికి పోతారని ఇట్లాంటి చెప్పరు. మనం క్రైస్తవులు మనం అన్యుల దగ్గరికి వెళ్ళి మన ప్రభు నామాన్ని గణపరిచి వారిని మన మార్గంలో రావడానికి తీసుకొస్తున్నాం. కాబట్టి మీతోనే వాదన వేస్తాడు. చూసాడు ఎంత తెంగరోడు ఇతను. అసలు చెప్పింది నోటికి వచ్చింది వాగుతాడు. నోటికి వచ్చింది. శివుడు రిఫరెన్స్ చూపించమని నాకు, నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను. ఎక్కడుందా రిఫరెన్స్? శ్లోకం చదవమనండి. ఓడించడానికి రాలేదు సార్. నేను మేరీతో పడుకొని యేసును కన్నానంట. ఇప్పుడు ఆ మేరీని అవమానపరిచిన ఇతను మేరీని అవమానపరిచినట్లే కదండి. జాన్సన్ బ్రదర్, ఇప్పుడు మీరు అతను నా ముందే మేరీని నేనే కడుపు చేశాను, మేరీ యేసు నాకే పుట్టాడంటే నా మనసు చాలా బాధపడుతుంది. కించపరచమాకండి సార్, నేను చెప్తున్నాను. జాన్సన్ బ్రదర్ చాలా తప్పు, వాళ్ళ గురించి మాట్లాడద్దు. నీకేదైనా ఉంటే, ఇప్పుడు నేనున్నాను, నా సంఘంలో 250 మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నేను ఓన్లీ నేను క్రైస్తవాన్ని తప్పించి మిగతా దాన్ని దేన్ని అడగను. ఒకతను ఇట్లానే నాకు ఫోన్ చేసి చెప్పేదేనండి, ఫోన్ చేసి మేరీ లంజా యేసు లంజా కొడుకు అని అన్నాడు. నిజమా కాదా అండి? క్రైస్తవుడు అతను కూడా అనేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం తీయండి అన్నాడు. చిన్న డౌట్ అండి, మీరు పాస్టర్ గారు, మీరు ఏదైనా సువార్తకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎదురు తిరుగుతున్నారండి? ఎవరైనా కొట్టినట్టు సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు ఎలాగంటే 1-2 సంఘటనలు జరిగినాయి సార్. నాకు వెళ్తున్నప్పుడు ఏమైందంటే, అక్కడ అంటే గోపి ఛానల్ చూసి కొట్టారని చెప్పి మీరు చెప్పారు ఇంతకుముందు, నాకు గుర్తుంది. గోపి ఛానల్ చూసి ఇలా అడిగారంటే కొట్టారని చెప్పి. అవునండి, ఆ గోపి అనే అతను ఎవరో నాకు తెలియదు అండి. అతను గోపి సనాతన సేన అంటే అతను ఎవరో గానీ. గోపి సనాతన ఛానల్ మీకు ఏమైనా ఐడియా ఉందా? మా ఫ్రెండ్ ఉంది బ్రదర్. నేను కూడా అప్పుడప్పుడు ఆ ఛానల్ చూస్తానండి. ఇప్పుడు అంటే ఆ ఛానల్ చూసి ఈ పాస్టర్ మీద తిరగబడ్డారు సార్. పాస్టర్ గారు ఒక మాట మాట్లాడొచ్చు సార్? నేను చెప్పండి జాన్సన్ బ్రదర్ చెప్పండి బ్రదర్. సార్, నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను ఏం కించపరచలేదు సార్. నేను ఇక్కడ ఏహెచ్కేలు గ్రంథము అన్నగారు చూపెట్టారు, రాజన్న గారు ఏమని చూపెట్టారంటే, అక్కడ ఒక పట్టణాన్ని గురించి ఉద్దేశించిన మాటలు ఉన్నాయి. బట్ ఈయన చెప్పిన మాటలు సార్, ఒక నిమిషం, కరెక్ట్, అక్కడ ఒక పట్టణాన్ని గురించి మాట్లాడినాడు సార్. సార్ ఒక నిమిషం, నేను చెప్పిన దానికి ఒకసారి ఆన్సర్ ఇవ్వండి సార్. ఇది తప్ప కరెక్ట్ అని మీరు ఇవ్వండి నాకు. నహూము గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఆయన చూపించాడు రాజన్న గారు. అవునండి. నేనేమన్నానంటే, అది నాతోనే చదివించాడు. నేనేమన్నానంటే, సార్ అది ఒక పట్టణాన్ని గురించి ఉద్దేశించిన మాట సార్ అది అన్నాను. ఈయన రాజుగారు వచ్చి ఏమన్నాడంటే, నేను మీ ఇంట్లోకి వచ్చి అన్నాడు. బాగా వినండి సార్. నేను మీ ఇంట్లోకి వచ్చి మీ ఆడవాళ్ళ సన్లు పిసుకుతాను, ఈ పూకులలో బట్టలు పెడతాను అని అన్నాడు. నేను అన్నది ఏంటంటే, మీ ఇంటికి వస్తాను సార్, నేను చెప్తానేనండి. మీ ఇంటికి వస్తాను సార్, మీ ఇంటి ఆడవాళ్ళ దగ్గర నేను కూర్చొని ఆ గాడిద గుర్రం వంటి సిగ్గుమాలే మోహం కలిగి అంటే ఆ బూతులు వచ్చినాలు సళ్ళు పిసికించుకునే పదాలు ఉన్నాయి. అవన్నీ మీ ఇంటి ఆడవాళ్ళ ముందర చదువుతానన్నా. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళది కూడా నా చెల్లెలు మా అమ్మతో సమానం అండి. అలాంటి మాటలు వాళ్ళ గురించి అనలా. నేనేమనంటే, బైబుల్లో రాశారు కదా పట్టణాల గురించి, సళ్ళు పిసికించుకోవటం అని ఉంది, గాడిద గుర్రం అంటే సిగ్గుమాలిన మోహం గల అని చెప్పి ఉన్నది, లంగాలు లేపి లోపల ఉన్న పూలు చూపిస్తాను యెహోవా దేవుడు చెప్పాడు. ఇలాంటి మాటలు నీ ఇంట్లో ఆడవాళ్ళ ముందర చదివి ఈ పట్టణాల పేర్లు అంటానని చెప్పాను. ఇప్పుడు రాజుగారి ఇలా మాట్లాడే ఒక కారణం ఉందండి. రాజుగారు ఇవన్నీ బైబిల్ చెప్పిన కారణం ఏంటంటే, ఆయన గోపి సనాతన సేన ఛానల్ అశ్లేష అని చెప్పి ఒక ఆయన వచ్చేవాడు. అశ్లేష గారు చెప్పబట్టి ఈయన నోట్ చేసుకున్నారు రాజు.
పాస్టర్ గీత గారు నేను- పాస్టర్ ఒక నిమిషం సార్, చూడండి. మాస్టర్ గారు జరిగింది ఇదేనండి. నీ ఇంటి ఆడవాళ్ళ ముందర నేను ఇవన్నీ చదువుతాను, నువ్వు ఒప్పుకుంటావా అని అడిగానండి. తప్పుందండి దీంట్లో ఏమన్నా? సార్ తప్పేం లేదు కదా, బైబిల్ రవీంద్ర గారు. తప్పే ఉందండి. ఇప్పుడు మా ఇళ్లలో ఆడవాళ్ళకి బైబిల్ ఏం కొత్త కాదండి, ఎప్పటి నుంచో చదువుతున్నారు. బైబిల్లో ఎలాంటి మీ మరి ఎలాంటి ఇప్పుడు ఆయన ఆ మాట నువ్వు ఏదైనా చదువు, మా నీకు దమ్ముంటే నువ్వు బైబిల్లో ఉన్న మొత్తం చదువు, మా ఇంట్లో ఆడవాళ్ళు వింటారన్నమాట ఆయన అనలేదండి. మరి మా ఇంటికి వచ్చి చదవండి సార్, మా ఇంటికి వచ్చి చదవండి. రాజు గారు ఆ మాట కావాలంటే అనలేదండి ఆయన. అన్నాడే కనుక్కోండి, ఆయన ఆ మాట అన్నాడే కనుక్కోండి, నోటి పైన ఒప్పుకుంటాను. మాస్టర్ గారు చెప్పండి జాన్సన్ బ్రదర్, చెప్పండి బ్రదర్. వెంటనే ఆ మాటకి ఏమన్నాడు తెలుసా? శివుడు వీర్యం గాడ్చాడు అన్నాడండి. ఆ మాటకి వెంటనే శివుడు వీర్యం గాడ్చాడు అన్నాడండి. తప్పు కదండి అది. నేను అడిగింది ఏంటి, ఆయన చెప్పేది ఏంటి? మన సువార్త మనం చెప్పుకోవాలి బ్రదర్, మన మార్గంలో అందరినీ తెచ్చుకోవాలి. సర్వ సృష్టికి వెళ్ళి సర్వ జగత్తుకి కూడా మన సువార్త ప్రకటించాలండి. అంతేగాని వాళ్ళని దూషిస్తే వాళ్ళు దూషించామనుకోండి, వాళ్ళు కూడా మనల్ని దూషిస్తారు. అప్పుడు ఇద్దరి మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడి దూషించలేదు సార్, నేను ఆయనతో ఆన్సర్ ఇప్పించుకుంటున్నాను. ఇప్పుడు మాస్టర్ గారు ఒక్క నిమిషం, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం ఉండే జాన్సన్ బాబు, జాన్సన్ బ్రదర్ మీరు ఒక్క నిమిషం ఉండండి. నేనేమన్నానంటే, బాబు నీ ఇంటి ఆడవాళ్ళ దగ్గరకు ఇవన్నీ చదువుతానయా, సళ్ళు పిసికించుకోవటం ఇవన్నీ ఉన్నాయా, చదువుతానయా అన్న. అంటే ఏమన్నాడు తెలుసా, అంటే శివుడు వీర్యం గడిచాడు నీకు తెలుసా అన్నాడు. ఏమంటే నేను అడిగింది ఏంటి అసలు, నేను చెప్పి ఇప్పుడు ఆయన ఏమన్నాడు, బైబిల్లో ఉన్న వచ్చిన నేను చదువుతాను, కల్పించామని చదువుతానన్నా, కల్పించి చదివితే నా మీద కేసు పెట్టండి. ఆడవాళ్ళ ముందు ఇలాంటి సిగ్గుమాలి మాట మాట్లాడా అని చెప్పి నా మీద కేసు పెట్టండి. బైబిల్లో ఉన్నాయో చదువుతానని చెప్పాను. మరి నువ్వు చదువు అలా పెట్టే పాటైతే మేము ఎప్పుడో రియాక్షన్ కావాలి సార్. మేము అలా పెట్టాము, మేము హింసింపబడుచున్న వారం. మేము ఉన్న మాట మాట్లాడాం బాబు, మీరు మేము ఉన్న మాట మాట్లాడాం కంటే మీరేం అనలేకపోతున్నారు మా మీద. సరే నా ఈ రోడ్ లో ఇవన్నీ మీరు ప్రకటించుకునేలండి. మా ఇంట్లోకి వచ్చి కూడా మా ఆడవాళ్ళతో ఇది మాట్లాడండి. ఒప్పుకుంటారు ఇప్పుడు? మరి ఏం కొత్త కాదు సరే, ఇప్పుడు నేను చదువుతాను పాస్టర్ గారు, మీరు కూడా ఒకసారి వినాలి. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలతో వాళ్ళ అమ్మతో నేను మాట్లాడుతున్న లెక్క. నీవు పరమగీతం, నీవు తాళవృక్షం తినదాను, నీ కుచములు గెలాల వలె ఉన్నవి. నువ్వు తాడి చెట్లాగా నిటారుగా ఉన్నావు, నీ సళ్ళు గెలలాగా నీ సళ్ళు గెలలాగా ఉన్నాయి అంటున్నా. సార్ ఇద్దరు సైలెంట్ గా గుణపాల్ రాజు గారు, నా వయసు 70 సంవత్సరాలండి. అవును సార్, గౌరవిస్తామండి. మీ అంత ఫాస్ట్ గా ఉండలేమండి మేము. రెఫరెన్స్ తో సహా చెప్పగలను, రెఫరెన్స్ కూడా మీకు బాబు నువ్వు తీసి కావాలంటే రాసుకొని తర్వాత చదువుకో, నేనైతే స్పీడ్ చదువుకుంటాను. బట్ కాస్త నిదానంగా చెప్పండి సార్. కాస్త పరమగీతం 7:7 నీవు తాళవృక్షమంతా తిన్నదానవు, నీ కుచములు గెలల వలె ఉన్నవి. నువ్వు స్త్రీ తాడి చెట్టులాగా నిటారుగా ఉన్నావు, నీ సళ్ళు గెలల్లాగా ఉన్నాయి అంటున్న పరిశుద్ధ గ్రంథం. నెక్స్ట్ పరమగీతం 7:8 తాళవృక్షము నెక్కుకుంటుని, దాని శాఖలను పట్టుకుంటుని, నీ కుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. ఏం చెప్తున్నాడంటే, నువ్వు తాడి చెట్టులాగా బాగా ఉన్నావు, నిటారుగా ఎక్కి ఆ శాఖలను పట్టుకుందాం అనుకున్నా, నీ సళ్ళు ద్రాక్ష గెలల్లాగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, ద్రాక్ష గెలలు ఎలా ఉంటది, పైన లావుగా ఉండి కిందకి వచ్చి సన్నగా ఉంటది. నీ సళ్ళు ద్రాక్ష గెలల్లాగా ఉన్నాయి అంటుంది. నెక్స్ట్ వచ్చేసి కుచములు అంటే ఏంటి సార్? కుచములు బ్రష్ అండి, బ్రష్ తెలుగులో, ఇంగ్లీష్ లో బ్రష్, తెలుగులో సళ్ళు. ఓకే. నెక్స్ట్ పరమగీతం 8:8 అండి. సాంగ్ ఆఫ్ సాల్మన్ 8:8 వీ హ్యావ్ లిటిల్ సిస్టర్ అండ్ షీ హ్యాస్ నో బ్రెస్ట్. నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా సొల్లు రాలేదు. వాట్ షల్ వి డు? తెలుగులో చదవండి సార్. తెలుగులో ఇక్కడ ఇది మన హిందూ సాంప్రదాయం. సార్ వినండి సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం చెల్లెలికి సళ్ళు రాలేదంటే తప్పు అని చెప్పి, నా చెల్లెలికి వయసు రాలేదు దాన్ని మార్చి రాశారు. అందుకే మనం ఇంగ్లీష్ లోంచి చదువుతున్నాం అనమాట. రాజుగారు నేను ఒక్కసారి అది నేను తీసాను, పరిశుద్ధ గ్రంథం తీసాను. ఎంత రిఫరెన్స్ చెప్పండి? 8:8 చదవండి సార్, మీరు చదవండి. సాంగ్ ఆఫ్ సాల్మన్ 8వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతాను. ఇంగ్లీష్ లో చదవండి. ఇంగ్లీష్ లో, తెలుగులో చదువుతాను చూడండి సార్. మాకు ఒక చిన్న చెల్లెలు గలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు. మీరు చదవండి పాస్టర్ గారు. అది ఇది ఒకటేనా చెప్పండి మీరు. We have a little sister and she hath no breasts. What shall we do for our sister in the day when she shall be spoken for? రెండు వేరువేరండి. ఒకటి ఇప్పుడు రెండు పదాలు ఒకటే అండి, వేరువేరా? కాదండి, వేరువేరండి. ఇక్కడ షీ హ్యాస్ నో బ్రెస్ట్ అంటే ఈమెకి ఇంకా కుచములు రాలేదు, ఈమెకు వక్షోజాలు రాలేదని అర్థం వస్తుంది. పైన ట్రాన్స్లేషన్ లో మాత్రం
ఇంకా నువ్వు వయసు రాలేదని రాశారు. రైట్. ఎందుకంటే ఇది భారతీయులు చదివితే ఇబ్బంది అయిద్దని చెప్పి చెల్లెలకి సళ్ళు రాలేదు అనే పదం ఎవడైనా అన్న వాడితే మన భారతదేశంలో చెప్పు దిగిందా కొడతారు వాడిని. ఇక్కడ ఈ వచనం రాశారు కాబట్టి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ లో తెలుగులో మార్చేశారు. బాబు ఉన్నావా? ఉన్నాను సార్. కాదు సార్, ఇదే పరమగీతంలో కుచములు అన్నావు, ఇదే వర్డ్ చెల్లెలకు కూడా కుచములు అని వాడింటే ఏమవుతుండే సార్? అది నాకు తెలియదండి, బైబిల్ రాసిన వాళ్ళని అడగాలి సార్. నేనేం చేస్తాను చెప్పండి దానికి. అయ్యో, ఇప్పుడు నేను రాసింది కాదు కదా బైబిల్. నేను రాశాను అనుకోండి, మీరు ఖచ్చితంగా నన్ను ప్రశ్నించండి, నేను నా తప్పును నేను సరిదిద్దుకొని మారుస్తాను. ఎవరో రాసిందని నేనే తెలుగు వాళ్ళే కదా సార్. సార్ నేను ఒక పని చేస్తా, శాంసన్ గారు ఒక నిమిషం మీరు ఆగండి సార్. మీరు ఇక్కడ గుణపాల్ రాజు గారు ఇక్కడ ఏమైందంటే అండి, ఈ మాకు ఒక చిన్న చెల్లెలు కదా, దానికి ఇంకా నువ్వు వయస్సు రాలేదని ఇక్కడ ఏమో షీ హాజ్ నో బ్రష్ అన్నాడండి. అంటే ఎలాగంటే సార్ ఇది ఇప్పుడు అక్కడ ఇది ఇజ్రాయెల్ వాళ్ళకి సంబంధించిందండి, యాక్చువల్ గా మన భారతదేశానికి సంబంధించింది. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను సార్. నాకైతే అనిపించి నేను చదివాను, అది ఇజ్రాయెల్ సంబంధించింది, అది మీరు చూసుకోండి, నాకు సంబంధించిన విషయం కాదు. మనం ఎవరైనా నిజాన్ని ఒప్పుకోవాలి సార్, క్రైస్తవులు కానివ్వండి. సరే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఒక పరమగీతం 8:10 చదువుతున్నాను సార్. నేను ప్రాకారం అంటే దానిని నా కుచములు దుర్గములు ఆయన, అందువల్ల అతని దృష్టికి నేను క్షేమము నొంది తిని. దీని ఒకసారి దానికి ఇంగ్లీష్ పరమగీతం చెప్పండి సార్, రెఫరెన్స్ చెప్పండి సార్. రెఫరెన్స్ పరమగీతం 8:10 చెప్పండి. ఆగండి సార్, శాంసంగ్ గారు మీరు కొంచెం సేపు ఆగండి సార్, నేను మాట్లాడతాను. పరమగీతం 8:10 అండి. తీసాను. ఐఆమ్ ఏ వాల్ అండ్ మై బ్రష్ లైక్ టవర్స్. నా సళ్ళు టవర్స్ లాగా ఉన్నాయి. ఎట్లా ఉంటాయి టవర్స్? స్ట్రైట్ గా నిలబడి ఉంటాయి, జారిపోవు. అతను దృష్టి కాదు కాదు, మీరు చదవలేదు పాస్టర్ గారు, చదవలేదండి. నన్ను చెప్తాను సార్, మీరు సైలెంట్ గా ఉండండి. నేను గోడలాగా చెప్పింది కరెక్టేనండి. ఒక్క నిమిషం. నేను గోడలాగా నిటారుగా నుంచున్నాను. నా సళ్ళు ఎలా ఉన్నాయి? జస్ట్ లైక్ టవర్స్. టవర్స్ ఎలా ఉంటాయి? పక్క కొంగి ఉండవు, స్ట్రైట్ గా పొడుక్కుంటాయి. అలానే నా సళ్ళు కూడా కిందకి జారిపోకుండా స్ట్రైట్ గా ఇట్లా నుంచున్నాయి అని అర్థం అన్నమాట. ఇది అంటే ఒక స్త్రీ గురించేనా సార్ మాట్లాడుతున్నది? ఎవరండి? ఇక్కడ ఒక స్త్రీ గురించేనా మాట్లాడుతున్నది? సార్ నాకు తెలియదు సార్ అవన్నీ, నాకు అవన్నీ మీ పాస్టర్ గారిని అడగండి. ఉన్న చదివాను. ఇక్కడ ప్రాణేశ్వరి సహోదరి అని ఇక్కడ ఉందండి, 5లో ఉందండి. మనం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, 5లో వెళ్ళండి. రాజు గారు పరమగీతం 5:5 తీయండి. అక్కడ ఓ స్త్రీ నా, ఓ సహోదరి నా పరమేశ్వరి అని ఉంటది. 8 అవన్నీ వద్దులేండి సార్. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే సామెతలు 5:19. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. సామెతలు 5:19. ఆమె అందమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వల్ల నీ వెళ్ళప్పుడు తృప్తి నుండుచుండుమో. ఏం చెప్తున్నాడంటే ఆ అమ్మాయి రొమ్ములు చూసి నువ్వు ఎంజాయ్ చేయి, ఆమె చేత నిత్య బద్ధుడై ఉండుమో అంటున్నాడు. అంటే ఆ అమ్మాయి సళ్ళు చూస్తూ నువ్వు ఎంజాయ్ చేసి ఆమెను ప్రేమించు అని చెప్తున్నాడు. ఇది ఎవరి గురించి అయ్యా అంటే భార్యాభర్తలు. సార్ నన్ను చెప్పనండి, మీకు తెలియదు బైబిల్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ తప్పుంటే అడగండి నన్ను. ఇక్కడ సామెతలు 5:19 ఏం చెప్తున్నాడు అంటే భార్యాభర్తల గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆమె ప్రియమైన అందమైన దుప్పి, ఆమె సళ్ళు చూసి నువ్వు ఎంజాయ్ చేయి, ఆమెను ప్రేమిస్తుండు అని చెప్తున్నాడు. ఇక్కడ నాకు వచ్చిన మీరు ఆగాలండి, మీరు ఆగాలండి. అయ్యో సార్ సార్ వినండి సార్, మీరు ఆవేశపడిపోతున్నారు ఊరికినే. ఆవేశం వద్దండి, మనకి సమాధానంతో మాట్లాడుకోవాలి. ప్రభు మనకి ఏం చెప్పాడు? శాంతి సమాధానం అన్నాడు. పాస్టర్ గారు ఒకసారి ఏనండి సార్, నా అబ్జెక్షన్ ఏంటంటే నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. బాబు నీకు పెళ్ళయిందా? ఇంకా కావలేదు సార్. అవ్వలేదు. మీ అమ్మగారికి పెళ్ళి, మీ నాన్నగారికి పెళ్ళయింది కదా? మా నాన్న పెళ్లి అయితేనే నేను పుట్టాను సార్ కదా. ఊరే సారీ అడిగినందుకు నువ్వేం అనుకోవద్దు. అయ్యా నాకు కూడా అవ్వలేదయ్యా. అవ్వలేదా? ఇప్పుడు మీ నాన్నగారికి అయి ఉంటుంది కదండి. సేవలోనే చేస్తున్నానయ్యా. సరేనండి. ఇప్పుడు ఇక్కడ నాకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటంటే అండి, భార్యను మనసు చూసి ప్రేమించాలా, మీ నాన్నగారు ఇప్పుడు మీ అమ్మగారు రొమ్ములు చూసి ప్రేమిస్తున్నాడా? ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పు బాబు.
ఓకే మనసు చూసేయండి. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? రొమ్ములు చూసి నువ్వు ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు. భార్య భార్యకి నిమ్మకాయ ఎంత ఉంటాయండి. ఇప్పుడు ఆ భార్యను వాడు ప్రేమించడం మానేయాలా? నా అబ్జెక్షన్ చెప్పకూడదు, ఇలాంటి మాటలు చెప్పకూడదండి. నువ్వేం చెప్పాలి? నీ భార్య మనసు చూసి ప్రేమించు. నీ భార్య అందం ముఖ్యం కాదని హిందూ ధర్మం చెప్పిందండి. నీ భార్య మనసు చూసి నేర్చుకోమంది. అలా భార్య కూడా అదే చెప్పింది. నీ భర్త అందగాడ కురూపే కాదు, నీ భర్త మనసు చూసి ప్రేమించమని చెప్పి. ఇది నాకు అబ్జెక్షన్ వచ్చిందండి పాస్టర్ గారు. ఇంకోటి చదువుతాను. ఇందాక మీరు ఒక మాట అన్నారు హిందూ గ్రంథంలో ఈ మాట రాయబడింది. ఎక్కడ రాయబడింది సార్? అది రెఫరెన్స్ రాసుకుంటాను చెప్తాను. శాంసన్ గారు ఒక మాట చెప్తానండి బ్రదర్ మీకు. మీరు ఇప్పుడు హిందూ గ్రంథాల్లోకి వెళ్ళి వాళ్ళని రాజు గారు ఒక్క నిమిషం సార్, వాళ్ళని కెలుక్కుంటే ఇలాంటి అన్ని చూపించేసేసి క్రైస్తవాన్ని కుప్పగూలేటట్టు చేస్తారండి. ఎన్ని సంవత్సరాల సేవ సార్ మీది? సార్ ఒక్క నిమిషం మనం చెప్పాలండి. 45 సంవత్సరాలండి నా సేవ. 45 సంవత్సరాల సేవను నువ్వు వదిలిపెట్టుకొని ఇలాంటి వాళ్ళ ద్వారా నువ్వు భయపడుతున్నావు అంటే సిగ్గుచేటు సార్. పరలోకమందు ఒప్పుకుంటానని బైబిల్ రాయబడింది. ఆయన ఏం చెప్తున్నాడంటే వీళ్ళు మన మత గ్రంథాన్ని మీరు ప్రశ్నించండి అంటున్నాడు. సరే ఇప్పుడు ఆయన అడిగాడు రెఫరెన్స్ చెప్తా. సతీ అనసూయ, రాజు గారు సతీ సావిత్రి, సతీ అనసూయ వాళ్ళలో ఒక భర్త కురూపు ఉంటాడండి. కురూపు అంటే ఒళ్ళంతా. మీతో ఏంటంటే ఇవి కూడా నేను తెలుసుకుందామని అడుగుతున్నాను తప్ప మీతో వాదించడానికి కాదు. నిజంగా చెప్తున్నాను సార్, చెప్తున్నాను. సతీ సావిత్రి, సతీ అనసూయ మహాపతివ్రతలు ఉన్నారు. వాళ్ళ జీవిత చరిత్ర తీసుకోండి. వాళ్ళ భర్త కురూపు అయినా ఆమె బండిలో పెట్టుకొని భర్తని లాక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఎంత అసహ్యంగా ఉంటాడంటే. రెఫరెన్స్ చెప్పండి సార్. అదే రిఫరెన్స్ కథలే మాకు రిఫరెన్స్ లే. భర్తను అలా ప్రేమించాలి కురూపుకున్నా అని చెప్పి నేను చెప్పాను. ఆ జీవిత చరిత్రే మా స్త్రీలకు ఆదర్శం. ఎక్కడ రాయబడింది సార్? ఉంటదండి కదా. కాదండి, ఇప్పుడు ప్రథమాశ్వాసం ద్వితీయ స్కందంలో ఉంటదండి ఇది కదా. నాకు తెలుసు. చెప్పండి సార్. మహాభారతం మహాభారతం నేను చెప్తాను మీకు. నేను కూడా ఒకప్పుడు హైందవుడినే అండి నేను, కానీ మార్గంలోకి వచ్చానండి. ఇప్పుడు ఇవన్నీ మీ ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కూర్చోవాలా సార్? ఏంటి సార్ ఇది? నాకు ఏంటి సార్ ఈ ఎక్స్ప్లెయిన్ కాదు సార్. మీరు తెలుగు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా వచ్చినట్టు సార్. కొంచెం ఉండండి సార్, కొంచెం ఉండండి. నేను మాట్లాడుతున్నాను సార్. బొంగుగాడి నువ్వు ఒకటి బేవస్తున్నా కొడక ఆపేను. బేవస్ లంచా కొడక నీ అరే నీ అమ్మని తెంగ అరవగా లంచా కొడక. నువ్వు బైబుల్ ఎందుకు పాస్ట్ గారు నన్ను తీసుకిస్తావు చెప్పు. కరెక్ట్ అండి. లంజా కొడుకు మొట్ట తెలుసారా లంజా కొడుక నీకు నీ అమ్మని తెంగ బేవస్తున్నా కొడక. నోర్మైరా లంజా కొడక ఫస్ట్ నోర్మై నీ అమ్మని తెంగ లంజా కొడక నీ అమ్మని తెంగ చెప్తున్నా కాబట్టి నోరు మూసుకొని ఉంటారు లంజా కొడక. నువ్వు యేసు ఇస్తున్నావు మరి నువ్వు క్రైస్తవుడుగా యేసు లంజా కొడుకు మేరీ లంజాని ఊరకంటున్నారా ఈ రోజు వాళ్ళు? 2000 సంవత్సరాల నుంచి ఇప్పటికి లంజా కొడక నీ అమ్మని తెంగ నా కొడక తెంగ లంజా కొడక. నువ్వు క్రైస్తవుడు లంజా కొడక. నువ్వు తెలియదు ఏం తెలియదురా లంజా కొడక నీకు. నువ్వు మళ్ళీ క్రైస్తవుడు రాజు గారు. ఇప్పుడు ఈ లంజా కొడుకు ఏమి తెలియదు సావదు. ఈ లంజా ఒప్పుకుంటాను ఆయనకి ఏం తెలియదు. అరే నువ్వు మాట్లాడినప్పుడు చెప్పు తీసుకొని వాడుతాను. ఎక్కడున్నావు చెప్పురా లంజా కొడక. లంజా కొడక నీ అమ్మని. బైబుల్లో అసలు మొదట ఆది ఎన్ని పుస్తకాలు కూడా తెలియదు సార్ ఆయనకి. నాకు ఆ విషయం అర్థమైంది. ఎన్ని పుస్తకాలు తమ్ముడు నువ్వు చెప్పు. ఇలాంటి రాజుగారు కాదండి అసలు బైబుల్లో ఎన్ని గ్రంథాలు చెప్పానండి అతన్ని? ప్రొటెస్టెంట్ ఎన్ని, క్యాథలిక్ ఎన్ని చెప్పాయా నువ్వు చెప్పు ఇప్పుడు? 66 పుస్తకాలు సార్. ప్రొటెస్టెంట్ క్యాథలిక్ మాకు సంబంధం లేదు సార్. మరి వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? వాళ్ళు రోమన్ క్యాథలిజం లేకుండా అసలు ప్రొటెస్టెంట్ లేదు సార్. అవునండి. సార్ ఒక నిమిషం అండి పాస్టర్ గారు. బాబు
క్యాథలిక్లు ఎప్పుడు వచ్చారు, ప్రొటెస్టెంట్లు ఎప్పుడు వచ్చారు? నువ్వు చెప్పయ్యా కొంచెం నాకు. నేను ఆన్సర్ ఇస్తాను. సార్ తిడుతున్న దానికి నేను భయం అవుతుంది. నేను ఒక చిన్న మాట మాట్లాడతాను సార్. నన్ను తిట్టొద్దని చెప్పు, నేను కట్ చేస్తాను సార్ ఫోన్. నేను కొన్ని మాటలు నేను చెప్పు తీసుకొని కొడతా లంజా కొడుకు. ఇంకొకసారి ఏమీ తెలియకుండా సార్ లంజా కొడుకు నా ముందు నాకు ఎంత బాగా నీ మూలంగానే కదరా తిట్టి. అవునండి అవునండి అవును ఇలాంటి వాళ్ళు రాబట్టి హిందూ మాటలు నీకు తెలియదు. హిందూ గ్రంథాలు ఎత్తడం వల్ల మేము తిడుతున్నాం సార్. నిజమే మీరు చెప్పింది పాస్టర్ గారు. హిందూ గ్రంథాలు ఆయన తిట్టబట్టి ఆయన ఎత్తబట్టే నేను ఒక్క మాట మాట్లాడతాను సార్. ఒకే ఒక్క మాట సార్. లంజాడు కాదు రాజుగారు. శివుడు వీర్యం గార్చాడని ఇంతవరకు రిఫరెన్స్ చూపించలేదు. శివుడు వీర్యం గారి రిఫరెన్స్ చూపించలేదు. శివుడు ఈడమ్మ పూకులో గార్చుంటాడు సార్ శివుడు. అందుకని సార్ మాకు తెలియదు. మధ్యలో కాన్ఫరెన్స్ బాగానే యాడ్ చేశారు సార్. తిట్టుకుంటా పాస్టర్ అని చెప్పుకుంటూ. నీకెందుకు రా శివుడు గురించి నీ అమ్మందంగా బేవసనా కొడక అని రిఫరెన్స్ చూపించలేదు. పాస్టర్ గారు ఒక్క నిమిషం అండి. ఆయన కనుక అన్నట్టే ఒప్పుకుంటాను సార్. రిఫరెన్స్ చూపించి మాట్లాడాలి కదా. రిఫరెన్స్ చూపించట్లే. ఏంటంటే పాస్టర్ గారు ఏం తెలుస్తాయండి వీడికి? మీరు గొడవ పడుకునే బదులు ఒక నిమిషం నాకు సైలెంట్ ఇవ్వండి సార్. ఒక మాట నేను మాట్లాడతాను సార్. సైలెంట్ కాండి సార్. లంజా కొడక సైలెంట్ ఉంటాను సార్. లంజా కొడక రిఫరెన్స్ చూపెడతాను. సైలెంట్ ఉంటారా? పాస్టర్ గారు ఇట్లాంటి వాళ్ళ వల్ల నేను యేసు ప్రభుని మీరు తిట్టి నేను ఇంటర్వ్యూలు ఇచ్చాను. నేను రెఫరెన్స్ చూపెడతాను. సైలెంట్ ఉంటారా? క్రైస్తవం నుంచి బయటకు వచ్చేసారు అందుకనేనండి మీరు. అవును సార్ అవునండి అవును. ప్రవీణ్ అన్న నేను కొన్ని మాటలు మాట్లాడతాను సార్ ని మీరు కాస్త సైలెంట్ ఉంటారన్నా. ఒక నిమిషం అన్న. మీరు చెప్పుకోవా. మాకేం సంబంధం? ఆయన క్రైస్తవుడు. మాకు క్రైస్తవులతో సంబంధం లేదు. ఆయన అయ్యో నేను చెప్తానా, ఎవడో గొట్టంగాడు పాస్టర్ అని చెప్పుకుంటా మీరు మధ్యలో యాడ్ చేశారు చూడండి. క్రైస్తవుడు అండి. అసలు క్రైస్తవుడు అంటే ఎవరు సార్? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి సార్. మీరేం చేస్తున్నారు సార్? ఇన్ని బూతులు వాళ్ళకంటే ఎక్కువ మీరు మాట్లాడుతున్నారు సార్. ఇదిగో ప్రవీణ్ అన్న, రాజు గారు ఒక బూతు మాట్లాడలేదు. ఇలా రాజు అన్న నన్ను ఒక బూతు మాట్లాడలేదు. ఒక సేవకుడు అయి ఉండి 40 ఏళ్ల చరిత్ర కలిగిన సేవకుడు బాధ ఏంటంటే బాబు అది కాదే పాస్టర్ గారు బాధ. ఆయన వేస్తున్నాము నీ మూలంగా దూషించబడుతున్నా ఆయన బాధపడి తిడుతున్నాడు అంటే నిన్ను. సార్ నేను ఒక మాట మాట్లాడతాను. సైలెంట్ ఉంటారా సార్? ఒకటే మాట సార్. సార్ రాజు గారు మాట్లాడుకోండి సార్. నాకు సంబంధం లేదు. నువ్వు కనుక ఇంకోసారి క్రైస్తవుడు అని చెప్పుకున్నావు అంటే చెప్పుకు పెంట రాసి ఆదవడ నీవు ఒక సేవకుడు అని చెప్పుకుంటున్నావు చూడు. నువ్వు సిగ్గు చేటు బై. నీకు సిగ్గు చేటు. నీ పెళ్ళాన్ని పడుకోబెట్టి పాస్టర్ దగ్గర నువ్వు క్రైస్తవుడు అయ్యావరా? నీ అమ్మ ఎవరి దగ్గర దెంగించుకుంటే నువ్వు పాస్టర్ అయ్యావు. నువ్వు క్రైస్తవుడు కాదండి. శివుడు గురించి రిఫరెన్స్ చూపించాలి కదా. నోటికి వచ్చినట్టు మాట్లాడాడండి. నాకు అదే వేషధారి అండి వీడు. వేషధారి వీడు. వీడి కంట్లో నలుసుని తీసుకోకుండా వాడి కంట్లో ఉన్న దూలాన్ని తొలగిస్తున్నాడు. నిర్గమాకాండంలో ఇతర దేవీ దేవతల పేర్లు నువ్వు ఉచ్చరించకూడదని ఉంటది. ఈయన పేర్లు ఎత్తి మాట్లాడుతున్నాడు. తప్పు కదా అసలు అది. సరే వీడికి నిత్య నరకం. వీడు అగ్ని ఆరుతూ పురుగు సార్. వీడికి నిత్య నరకం వీడికి. సాక్షాత్తు క్రీస్తునే వీడు మధ్య గుడిపించాడు ఈ లంజావుడికి. ఇంత నవ్వు నవ్వలేదు సార్. ఇంత నవ్వు రావట్లేదు. ప్రవీణ్ అన్న వెళ్ళిపోకు లంజావుడికి వీడు. ప్రవీణ్ అన్న ఇంకా ఇప్పుడు కూడా పాస్టర్ అని అనుకుంటున్నాడు. పాస్టర్ అనుకోవట్లేదన్నా. పాస్టర్ ఏ పాస్టర్ అంత మాట్లాడుతున్నా. నీ బాధ ఏం చెప్పు ఇప్పుడు. ఎందుకు నీ బాధ ఏంది? చెప్తాను రాసుకో. దేని గురించి రాసుకో రాసుకో. శివుడు 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 రాసుకోండి సార్. రాసుకోండి. సంపూర్ణ శ్రీ శివ పురాణం రుద్ర సాహితీ కాండం 19వ అధ్యాయం. సంపూర్ణ శ్రీ శివ పురాణం రుద్ర సహిత కాండం 19వ అధ్యాయం రాసుకోండి. శ్లోకం చదువు. అక్కడే ఉందా? నువ్వు చదువుకోండి సార్. శ్లోకం చదవాలి. నువ్వు అర్థం రాసుకుని ద్రాక్ష గెలవాలంటే మేరీ యొక్క సళ్ళు బాగా లావున్నాయి. నేను చదివి ప్రతి దాన్ని మార్చి రాసి చదువుతాను. నీకు ఎవరు తెలుస్తుందా? నువ్వు శ్లోకం చదివితే మాకు అర్థమైంది. అది శ్లోకం చదువు. 36 నెంబర్ బ్రా వేసుకుందని రాసి నమ్మేస్తావా? మాకు శ్లోకం చదవాలి. అక్కడ బ్రా వేసుకుంటది.
42 నెంబర్ డ్రాయర్ వేసుకుందని రాశాడు. ఇప్పుడు మేరీ కుచములు గెలల వాళ్ళే ఉన్నాయి అంటాడు, మేరీ సళ్ళు గెలలాగా ఉన్నాయని నేను చదువుతాను మార్చి. నువ్వు ఒప్పుకుంటావు? ఎంత బాగా తీసేసుకుంటున్నారు సార్ హిందువుల పరువు. ఇప్పుడు నువ్వు శ్లోకం బాబు, నేనేం అడిగాను? శ్లోకం చదవయ్యా అన్న. శ్లోకం చదవరా బాబు, నేను నిన్ను అడగరా. తీసావు గ్రంథం బాగా, శ్లోకం చదువు. శ్లోకం చదువు, అక్కడే ఉందా? శ్లోకం చదవకుండా ప్రతిపదార్థం ఎలా చెప్తావు? మీరు ఇందాక శ్లోకం చెప్పండి అంటే చెప్తున్నానండి రాజు గారు, వీళ్ళంతా వేషధారులండి, సర్ప సంతానం వీళ్ళంతా కూడా. తాత వీడు చెప్పేది హెజ్బేల్ బోధనలండి, వీడు చెప్పేది హెజ్బేల్ బోధనలు. వీడి మూలంగానే ప్రభు ఎప్పుడో చెప్పాడండి, నీ మూలం మీ మూలంగానే. ఇన్ని మాటలు క్వశ్చన్ అడుగుతాను చెప్పయ్యా. మేరీ అనేది భర్తతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంది, చేసుకున్నప్పుడు యేసు పుట్టాడు, ఓకే బానే ఉంది. ఇప్పుడు మత్తయి సువార్త 1:18 చదువు. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా తీస్తారా? తీస్తాను. మత్తయి సువార్త మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండేను. దాన్ని చదువుతా 1వ అధ్యాయము 18 వెయిట్ మినిట్స్. రాజు గారు నాకు కొంచెం ప్రేయర్ ఉంది, నేను వెళ్తానండి. వెళ్ళండి. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి. 18 పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది. మత్తయి సువార్త 1:18. ఓకే. యేసుక్రీస్తు జనన విధం ఎట్లైనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. రైట్ ఉంది కదా. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మేరీ యేసుని కనేసింది, అభ్యంతరం లేదు, ఓకేనా. ఇప్పుడు మేరీ పూకంతా లూజ్ అయిపోయింది. మరి యేసేపు ఎలా కాపురం చేస్తాడు? ప్రతి పురుషుడు కూడా ఏమనుకుంటాడు, నా కన్య స్త్రీ కావాలి, ఆ కన్య నేనే అనుభవించాలి, ఆమె నా ద్వారా గర్భం కావాలని కోరుకుంటాడు. ఇక్కడ యేసేపు వచ్చేసి పూకంతా లూజ్ అయిపోయిందని తీసుకొచ్చి వాడు ఎలా సాటిస్ఫై అవుతాడు యేసేపు? నాకు ఇది అబ్జెక్షన్ ఉంది, దీని గురించి నువ్వు చెప్పు తెలిస్తే. ఓకే, ఒక నిమిషం సార్. దాని ఒక పక్కన వచనాలు చూసుకుందాం సార్. 20వ వచనం చూద్దాము. ఇక్కడ ఏమనుందంటే, యోసేపు ఆమెను అవమానం పరచాక, నాకు అధికారే అడుగుతుంది, మేరీ పూకు లూజ్ అయిపోయిన తర్వాత పిల్లోడు బయటకు వచ్చిన తర్వాత పూకంతా లూజ్ అయిపోయింది, ఎవరికైనా తెలిసిన విషయమే అది. ఆ పూకంతా లూజ్ అయిపోయిన తర్వాత యేసేపు ఎలా సాటిస్ఫై అవుతాడు? తప్పు కదా అసలు. దేవుడు అన్యాయం చేశాడు. ఎందుకంటే ఒక పురుషుడికి దేవుడు అన్యాయం చేయడం చాలా తప్పు, అది తప్పు కదా. ఎక్కడ అన్యాయం చేశారు సార్? కడుపు చేయడం ఏంది? యేసేపు ద్వారా కన్యక సార్. 21వ వచనం బాబు, నేను కన్య కాదనట్లేదు ఆమె. ఇప్పుడు అవునవును, నేను ఒప్పుకుంటున్నా దానికి, నేను అది కాదు అంటుంది. పూకు లూజ్ అయిపోయింది తీసుకొచ్చి యేసేపు కంట కడతామేంది? అది ఎంత మటు కరెక్ట్? వ్యభిచారి దానికంటే పరిశుద్ధంగా బైబిల్లో లేదే. నేను చెప్పేది వింటారా సార్ ఒక నిమిషం? వ్యభిచారిని తీసుకొని వచ్చి యోసేపుకు, ఎవరు వ్యభిచారిని? మేరీ వ్యభిచారినా? ఎక్కడ వ్యభిచారి? మరి నాకు తెలియదు వ్యభిచారిని పేరు ఎందుకు వచ్చింది అసలు మధ్యలో. నేను చెప్పేంత వరకు ఆన్సర్, మీకు పాపం షుగర్ ఉన్నట్టుంది, కాస్త ఒక నిమిషం చెప్పేది. లేదు, మేరీకి ఉంది షుగర్, అందుకే మొగుడితో కాకుండా వేరేవాడితో కడుపు చేయించుకొని పిల్లోండి కన్నది. ఎక్కడా లేదు సార్. మళ్ళీ మాట్లాడదాం సార్, వీటితో మళ్ళీ మాట్లాడదాం బాబు. మీరు సాయంత్రం ప్రవీణ్ అన్న, నీకు మాట్లాడడానికి చేత కాదన్నా. తర్వాత ఫోన్ పెట్టి బాబు, నువ్వు ఫోన్ పెట్టారా?